Okay. Good afternoon, all of you. Good afternoon, all of you. So in this session, we have to explain about analogy between vectors and signals. So in the previous class, we have to discuss about orthogonality, orthogonal vector space, and orthogonal signal space. So yesterday there is one doubt regarding analogy between vectors and signals. So one student, they have to asking, they should not understanding the derivative part of vectors and signals. So roll number 459, are you available? Are you join in Zoom meeting? ఓకే సో స్టార్టింగ్ నుంచి చెప్పాలా లేదంటే ఎక్కడి నుంచి చెప్పాలి నీకు? స్టార్టింగ్ నుంచి చెప్పాలా? సో కెన్ యూ సెండ్ ఏ మెసేజ్ ఓన్లీ డెరివేటివ్ పార్ట్? ఓకే. సో రిమైనింగ్ స్టూడెంట్స్, can you also follow the topic of analogy between vectors and signals? So initially we have, all of you should knowing about vectors. So vectors అనే కాన్సెప్ట్ మీకు ఫిజిక్స్ లో ఆల్రెడీ వస్తుంది. So we should knowing about the vectors. So there is a perfect analogy between vectors and signals which gives a better understanding of signal analysis. ఒక సిగ్నల్ మనం అనలైజ్ చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన పారామీటర్స్ మనకు తెలిసి ఉండాలి. దట్ ఈస్ two parameters, one is the vectors and another is the signals. So they have to understanding of signal analysis. Okay, so a vector is mainly contains magnitude and direction. ఒక వెక్టార్ అనేది మనకి ఏమేం కంటైన్ అయి ఉంటుందంటే magnitude and direction. Magnitude is nothing but
amplitude or a voltage of a given signal, okay, or a given vector. So they have to representing vector representation చూడండి ఇక్కడ డయాగ్రామ్ చూడండి. సో డయాగ్రామ్ లో మనకి టూ వెక్టార్స్ ఉన్నాయి, దట్ ఈస్ వెక్టార్ v1 అండ్ వెక్టార్ v2. ఓకే, ఈ రెండు మనకి ఎలా ఉన్నాయి చూడండి ఇక్కడ. దే హ్యావ్ టు ప్రొవైడింగ్ సమ్ యాంగిల్. సో కొంత యాంగిల్తో మనకి వెక్టార్స్ అనేవి మనకి ఇక్కడ రిప్రజెంట్ చేసి ఉన్నాయి. అండ్ వన్ మోర్ టర్మ్ ఈజ్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ హియర్, దట్ ఈస్ C12. హియర్ C is the scalar quantity. ఆ 1 2 అనేది ఏంటి ఇక్కడ, వెక్టార్ v1 అండ్ వెక్టార్ v2. సో ఇన్ బిట్వీన్ ద వెక్టార్ v1 and v2 they have to providing some error that should be denoted as a dotted line. ఒక డాటెడ్ లైన్తో ఒక ఎర్రర్ సిగ్నల్ మనం డ్రా చేసుకున్నాం. ఓకే, ఇది ఎంత ఎర్రర్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది అనేది దీని ద్వారా మనకు తెలుస్తుంది. ఓకేనా. సో ఏ వెక్టార్ ఈజ్ హ్యావింగ్ ఎ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో ఈ రెండు కూడా మనకి వెక్టార్లో కంటైన్ అయి ఉంటాయి. ఓకే, సో హియర్ the vector v1 can be expressed in terms of vector v2. Vector v1 can be expressed in terms of vector v2. సో ఈక్వేషన్స్ రాసుకున్నప్పుడు మనకి v1 అనే వెక్టార్ మనకి దేనికి ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టార్ v2 కింద ఉంది చూడండి. ఇక్కడ డయాగ్రామ్ ఫిగర్ ఏ చూసినప్పుడు, సో హియర్ దేర్ ఈజ్ ఏ ఎర్రర్, దే హ్యావ్ టు ప్రొవైడింగ్ సమ్ యాంగిల్. ఓకే, సో ఇక్కడ ఈక్వేషన్ చూసుకున్నప్పుడు v1 is equals to C12 into v2. ఇక్కడ v1 అని వెక్టార్ v1కి ఈక్వేషన్ రాసేటప్పుడు మనకి ఈ వెక్టార్స్లో ఉండే వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్, రెండోది డైరెక్షన్. ఓకేనా. సో C12 అనేది కామన్గా ఉండే పారామీటర్ మనకి. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ద స్కేలార్ క్వాంటిటీ. సో విచ్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ వెక్టర్ v1 and v2. ఓకే, దిస్ ఈజ్ ద C12 ఇంటూ v2. v2 అనేది ఏంటి, ఇది. సో C12 ఇంటూ v2 ప్లస్ VE. ఆ VE అనేది ఏంటి, ఇక్కడ డాటెడ్ లైన్తో మెన్షన్ చేసిన లైన్ VE. దట్ ఈస్ ద ఎర్రర్ వెక్టార్. VE అనేది మనకి ఇక్కడ ఎర్రర్ వెక్టార్. సో but this is not the only way of expressing vector v1 in terms of vector v2. సో ఆల్టర్నేట్ పాసిబిలిటీస్ ఏంటంటే మనకి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉన్నాయి. ఆల్టర్నేట్ ఇక్కడ పాసిబిలిటీస్ని కూడా మనం అజ్యూమ్ చేసుకుని మనం డ్రా చేసుకోవచ్చు. సో హియర్ v1 is equals to C1 into v2 ప్లస్ v1. సో C1 అంటే వెక్టార్ v1 కదా, ఇది C1 into v2 ప్లస్ v1. v1 అనేది ఇక్కడ డాటెడ్ లైన్తో మెన్షన్ చేసిన లైన్, ఇక్కడ v1 అని మెన్షన్ చేయలేదు ఇక్కడ. ఓకేనా. దిస్ ఈస్ ద ఎర్రర్ వెక్టార్. సో సిమిలర్లీ v2కు రాసుకున్నప్పుడు ఈక్వేషన్ C2 into v2 ప్లస్ VE2. దిస్ ఈస్ ద ఎర్రర్ వెక్టార్ 2. ఓకేనా. సో అలా మనం v1 v2 రెండింటికి కూడా ఈక్వేషన్స్ని రాసుకున్నాం. క్లియర్. 459 clear, right? Now the error signal is minimum for large component values. సో లార్జ్ కాంపోనెంట్ వాల్యూస్ మనకి ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి ఎర్రర్ సిగ్నల్ అనేది మినిమం ఉంటుంది. ఇఫ్ C12 వాల్యూ, ద స్కేలార్ క్వాంటిటీ ఆర్ స్కేలార్ వాల్యూ ఇస్ 0, దెన్ 2 సిగ్నల్స్ ఆర్ సెడ్ టు బి ఆర్థోగోనల్. మనకి ఎప్పుడైతే ఈ C12 వాల్యూ మనకి 0 అయిందో, C12 వాల్యూ అంటే ఈక్వేషన్స్లో ప్రీవియస్గా మనం రిప్రజెంట్ చేసింది. C12 వాల్యూ అనేది మనకి ఎప్పుడైతే 0 అయిందో, ఈ వెక్టార్ v1 వెక్టార్ v2 అనే v2 వాల్యూస్ ఎప్పుడు కూడా సేమ్ ఉంటాయి. సో రెండు సేమ్ ఉంటే మనకి ఏమని చెప్పుకున్నాం, దట్ ఈస్ దే ఆర్థోగోనల్ ఫంక్షన్. సో హియర్ ఇఫ్ C12 వాల్యూ ఇస్ 0, దెన్ ద 2 సిగ్నల్స్ ఆర్ సెడ్ టు బి ఆర్థోగోనల్. 2 సిగ్నల్స్ అంటే ఏమన్నా మనకి అక్కడ
v1 v2 ఓకేనా, 2 వెక్టార్స్ అవి. సో ఆ 2 వెక్టార్స్ని డాట్ ప్రొడక్ట్ రిప్రజెంటేషన్ కింద మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇఫ్ ద 2 వెక్టార్స్ ఆర్ సింప్లీ కన్సిడర్డ్ యాజ్ ఏ డాట్ ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ ఓకేనా. సో v1 డాట్ v2 ఈజ్ ఈక్వల్స్ టు v2 డాట్ v1. ఇది ఒక కండిషన్ డాట్ ప్రొడక్ట్లో మనకి ఇది ఒక కండిషన్ v1 డాట్ v2 ఈక్వల్స్ టు v2 డాట్ v1. సో బై కన్సిడరింగ్ ద డయాగ్రామ్ ఓకేనా, ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ కన్సిడర్ చేసుకున్నప్పుడు దీన్నే మనం కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, దీన్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు దీనికి ఈక్వేషన్ మనం ఎలా రాసుకోవచ్చు, v1 డాట్ v2 ఈజ్ ఈక్వల్స్ టు v2 డాట్ v1 ఇంటూ కాస్ థీటా ఈ కాస్ థీటా అనేది ఏంటి ఇక్కడ మనకి, ఇక్కడ యాంగిల్ మనకి ఇది. సో v1కి v2కి ఇది ఎంత యాంగిల్తో ఏ డైరెక్షన్లో మనకు మూవ్ అవుతుంది వెక్టార్ v1 అనేది, ఈ వెక్టార్ v1 అనేది v2కి perpendicular to each other ఉండాలి, సో in between v1 and v2 they have to providing some error is also required to use it here. సో అది ఎంత యాంగిల్తో మనకి వెక్టార్ అనేది మూవ్ అవుతుంది అనేది ఇక్కడ కాస్ థీటా కింద రిప్రజెంట్ చేసుకున్నాం. సో హియర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ బిట్వీన్ v1 అండ్ v2. దేనికి, యాంగిల్ బిట్వీన్ v1 అండ్ v2 అంటే ఇక్కడ యాంగిల్, అది ఇక్కడ యాంగిల్. సో దట్ ఈస్ ద థీటా వాల్యూ. సో ద కాంపోనెంట్స్ ఆఫ్ v1 అండ్ v2, సో v1 log n v2 ఈజ్ ఈక్వల్స్ టు v1 కాస్ థీటా. దీన్ని ఏమని రాసుకుంటున్నామంటే మనం v1 కాస్ థీటా అని రాసుకుంటున్నాం. దట్ ఈక్వల్స్ టు v1 డాట్ v2 బై v2. సో v1 డాట్ v2 బై అంటే ఇక్కడ v1 డాట్ v2 అంటే డాట్ ప్రొడక్ట్, ఇది v1 డాట్ v2 బై హారిజంటల్గా ఉన్న సీక్వెన్స్ ఏదైతే ఉందో అది రాసుకుంటాం అంటే v2. ఇప్పుడు c12 వాల్యూ 0 అయిపోవాలి మనకి, c12 వాల్యూ 0 అయిపోతే డాట్ ప్రొడక్ట్ వాల్యూస్ ఇంకేమున్నాయి మనకి, 2 వెక్టార్స్ ఉన్నాయి v1 v2 ఓకేనా. సో ఇన్ దిస్ కేస్ దోస్ 2 వెక్టార్స్ ఆర్ ఆర్థోగోనల్ ఓకే. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ రాసుకున్నప్పుడు మనకి v1 డాట్ v2 బై v2 ఓకే, 2 వెక్టార్స్ని రాసుకున్నాం. ఇక్కడ న్యూమరేటర్లో డినామినేటర్లో మనకు v2 అనేది ఉంటుంది ఓకే. సో ఫ్రమ్ ద అబౌవ్ డయాగ్రామ్ కాంపోనెంట్స్ ఆఫ్ v1 a ఇంటూ log n ఆఫ్ v2 ఈజ్ ఈక్వల్స్ టు c12 ఇంటూ v2 ఇది v2కు రాసుకున్నప్పుడు. So therefore the equation is written as simply dot product representation v1 dot v2 by v2 is equals to c12 into v2 value అంటే ఇదే కదా ఓకే, v2 వాల్యూ అంటే c12 into v2 ఓకే. సో therefore మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ స్కేలార్ పార్ట్ ఏదైతే ఉందో ఆ c12 మనకు కావాలి ఇక్కడ. సో c12ను మనం ఏం చేసుకోవాలి, వెక్టార్స్ v1 అండ్ v2 రెండు కూడా మనకి ఆర్థోగోనల్ అవ్వాలంటే కనుక ఈ c12 స్కేలార్ పార్ట్ అనేది మనకి ఏమవ్వాలి, 0 అవ్వాలి. అంటే మనకి దీన్ని మనం బయటకు తీసుకురండి ఓకేనా. వీ హ్యావ్ టు కన్సిడరింగ్ దిస్ వాల్యూ. సో c12 ఈజ్ ఈక్వల్స్ టు v1 డాట్ v2 బై మిగిలిన రిమైనింగ్ టర్మ్ ఏంటి ఇక్కడ v2 ఓకే, మిగిలిన టర్మ్ v2 రైట్. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ వెక్టార్ రిప్రజెంటేషన్. సో ఇక్కడ మనకు c12 వాల్యూ ఏదో ఒక వాల్యూ మనకు ఉందనుకోండి, దే హ్యావ్ టు ప్రొవైడింగ్ సమ్ వాల్యూ c12 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆర్ c12 ఈజ్ ఈక్వల్స్ టు 2. అలా ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఎర్రర్ కూడా ఉంటుంది, ఈ c12 వాల్యూకి మధ్యలో ఎర్రర్ కూడా ఉంటుంది. అంటే దిస్ ఎర్రర్ ఈజ్ మెయిన్లీ డిపెండింగ్ ఆన్ ద యాంగిల్ బిట్వీన్ v1 అండ్ v2 ఓకే. సో ఇన్ దిస్ కేస్ ఇఫ్ c12 వాల్యూ ఈజ్ 0, then the vectors v1 and v2 same as orthogonal function ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఓకే. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వెక్టార్ రిప్రజెంటేషన్. నౌ కమింగ్ టు సిగ్నల్ రిప్రజెంటేషన్. సిగ్నల్ అంటే మనకి ఏంటి, ఇప్పుడు బై కన్సిడరింగ్ analog signal is nothing but a sinusoidal signal. సో sinusoidal signal లో మనకి ఏముంటాయి, 360 degreesతో ఒక కంప్లీట్ సిగ్నల్ అనేది మనకి ఎప్పి రావడం జరుగుతుంది. పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చి 180 degrees, నెగిటివ్ హాఫ్ సైకిల్ వచ్చి 180 degrees. సో టోటల్గా మనకి 360 degreesలో ఒక కంప్లీట్ సైనుసోయిడల్ సిగ్నల్ అనేది మనకి ఎప్పి రావడం జరుగుతుంది విత్ సమ్ అమౌంట్ ఆఫ్ టైమ్ డ్యూరేషన్. So by considering a sinusoidal signal, the concept of orthogonality can be applied to the signals. Let us consider 2 signals, that is f1 of t and f2 of t.
ఇక్కడ f1 and f2 అనేది ఏంటి ఇక్కడ టూ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ది టూ సిగ్నల్స్. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ టూ సిగ్నల్స్. ఒక సిగ్నల్ని f1 అనుకున్నాను, ఇంకొక సిగ్నల్ని f2 అనుకున్నాను నేను. దీన్నే మనం ఇంకో రిప్రజెంటేషన్ కూడా తీసుకోవచ్చు, x1 అనుకోవచ్చు, x2 అనుకోవచ్చు. సో దీస్ ఆర్ ది two input signals we have to consider in a orthogonal function. So similarly, the vectors, you can approximate the approximate value of f1 in terms of f2. So previous గా మనం vectors ని చూసాం. సో vectors ని చూసినప్పుడు అక్కడ ఏమేమి గమనించాం మనం? v1 వాల్యూ గమనించాం, v2 వాల్యూ గమనించాం. ఇన్ బిట్వీన్ v1 అండ్ v2 vectors కి మధ్యలో మనకి సమ్ యాంగిల్ తో వెక్టార్ v1 అండ్ వెక్టార్ v2 అనేవి సమ్ యాంగిల్తో మనకి సమ్ డైరెక్షన్లో అది మూవ్ అవడం చూసాం. ఇక్కడ ఏంటి మనకి ఆ వెక్టార్స్లో వెక్టార్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో మనకి ఫ్రీక్వెన్సీస్ని రిప్రజెంట్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ f1 అండ్ f2. దీస్ ఆర్ ది టూ సిగ్నల్స్ అనుకోండి, టూ సిగ్నల్స్. సో హియర్ f1ని మనం రాసుకున్నప్పుడు వెక్టార్స్లో మీరు ఊహించుకోండి. వెక్టార్స్లో డయాగ్రామ్ ఉంది కదా, ఫస్ట్ డయాగ్రామ్ ఊహించుకోండి. ఫస్ట్ డయాగ్రామ్లో v1 ఈజ్ నథింగ్ బట్ f1 అనుకుంటున్నాను నేను. v1 ఈజ్ ఈక్వల్స్ టు f1, v2 ఈజ్ ఈక్వల్స్ టు f2. c12 అనేది ఏంటి? ఇన్ బిట్వీన్ v1కి v2కి మధ్యలో ఉన్న ఎర్రర్ పాత్ దట్ ఈస్ c12. దిస్ ఈస్ ద స్కేలార్ వాల్యూ ఆర్ ఎ స్కేలార్ పార్ట్ ఆర్ ఎ స్కేలార్ క్వాంటిటీ. ఓకే, ఇన్ బిట్వీన్ ద టూ వెక్టార్స్ ఆర్ ద టూ సిగ్నల్స్. ఓకే, ప్లస్ ఈ ఎంటైర్ ఈక్వేషన్తో పాటు మనకి ఏం యాడ్ అవుతుంది ఇక్కడ? fe. ఈ fe అనేది ఏంటి ఇక్కడ? దిస్ ఈస్ ద ఎర్రర్ ఫ్రీక్వెన్సీ, దిస్ ఈస్ ద ఎర్రర్ సిగ్నల్. సో ఎందుకు ఎర్రర్ ఫ్రీక్వెన్సీ అంటున్నాను నేను? ఇన్ బిట్వీన్ f1 f2కి మధ్యలో మనకి అపియర్ అయ్యేదే ఎర్రర్ సిగ్నల్. ఎందుకు ఎర్రర్ వస్తుంది? హౌ టు జస్టిఫైయింగ్ ద ఎర్రర్ అండ్ హౌ టు ఐడెంటిఫైయింగ్ ద ఎర్రర్. రెండు సిగ్నల్స్ మనకు సేమ్ ఫ్రీక్వెన్సీతో ఉంటే కనుక అది ఆర్థోగోనల్ ఫంక్షన్లో ఉందని చెప్పుకుంటాం. f1 అండ్ f2 యొక్క ఫ్రీక్వెన్సీస్ మనకి సేమ్ లేవనుకోండి, దే హ్యావ్ టు ప్రొవైడింగ్ సమ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్తో ఉందంటే ఇక్కడ c12 వాల్యూ సంథింగ్ ఏదో ఉన్నట్టు అర్థం. ఇక్కడ c12 వాల్యూ సమ్ వాల్యూని ప్రొవైడ్ చేసినట్టు. బట్ c12 వాల్యూ 0 అయిపోతే ఎర్రర్ అనేది ఉండదు కదా మనకి. ఎర్రర్ అనేది ఎప్పుడు ఉండదు? c12 వాల్యూ 0 అయిపోయినప్పుడు ఎర్రర్ అనేది ఉండదు. ఓకేనా? సో దేర్ఫోర్ దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ కంప్లీట్ సిగ్నల్. f1 మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు రెండు సిగ్నల్స్ ఒక వెక్టార్స్ కింద మనం రిప్రజెంట్ అయినప్పుడు వాటి యొక్క రిప్రజెంటేషన్ అనేది మ్యాథమెటికల్గా మనకి ఎలా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈక్వేషన్ ఫర్ t1 ఈస్ లెస్ దాన్ t2. సో ఇదేంటిది? డ్యూరేషన్ ఆఫ్ ది టూ సిగ్నల్స్. వన్ ఈస్ ద f1 అండ్ అనదర్ ఈస్ ద f2. ఓకే, సో f1కి టైం డ్యూరేషన్ t1, f2కి టైం డ్యూరేషన్ t2. ఓకేనా? రెండు సిగ్నల్స్ యొక్క రిప్రజెంటేషన్ విత్ ఇన్ ద టైం పీరియడ్ ద సిగ్నల్స్ ఆర్ అపియర్డ్. ఓకే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? టూ ఫ్రీక్వెన్సీస్ మధ్యలో ఉన్న ఎర్రర్ ఫ్రీక్వెన్సీ మనకి ఏదైతే ఉందో విత్ రెస్పెక్ట్ టు టైం దాన్ని మనం మెజర్ చేసుకోవాలి. సో దాన్ని మెజర్ చేసుకోవాలంటే ఇది స్టాండర్డ్ ఈక్వేషన్. దీనిలో మనకు కావాల్సింది మనం అబ్టైన్ చేయాల్సిన వాల్యూ ఏంటంటే fe, అంటే ఎర్రర్ ఫ్రీక్వెన్సీని మనం మెజర్ చేసుకోవాలి. సో దిస్ ఎర్రర్ ఫ్రీక్వెన్సీ fe ఈజ్ ఈక్వల్స్ టు f1 మైనస్ c12 ఇంటూ f2. f1 మైనస్ c12 ఇంటూ f2. ఓకే, so it is the one of the possible way to minimizing the error is integrating over the interval t1 to t2. so error ni మనం మినిమైజ్ చేయాలనుకుంటే కనుక దేన్ని మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి? ఈ టోటల్ ఈక్వేషన్ మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి. సో విత్ రెస్పెక్ట్ టు ఇంటర్వెల్ t1 to t2. so therefore the equation is reduced to 1 over t2 minus t1 ఇంటిగ్రల్ t1 to t2. దేన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం? ఇక్కడ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. వేటికి మధ్యలో? f1కి f2కి. ఇన్ బిట్వీన్ దీస్ టూ సిగ్నల్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఎర్రర్. ఓకే, దట్ షుడ్ బి written as fe into dt. This is the formula. Okay,
for the above condition. So this equation is written as 1 over t2 minus t1 integral t1 to t2 f1 fe of t అనేది ఏంటి ఇక్కడ మనకి ఇక్కడ రాసాం ఆల్రెడీ చూడండి. fe of t is equals to f1 of t minus c12 into f2 of t. సో సేమ్ ఈక్వేషన్ ఇక్కడ రాసాను చూడండి. fe of t ప్లేస్లో ఎంటైర్ ఈక్వేషన్ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, ఆఫ్టర్ దట్ దిస్ స్టెప్ ఇస్ ఆల్సో డస్ నాట్. ఈ స్టెప్ అనేది ఏంటి ఇక్కడ మనకి ఈ స్టెప్ వల్ల ఎర్రర్ని మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం అని చెప్పేసి ప్రీవియస్గా మనం మెన్షన్ చేసుకున్నాం. ఓకేనా, ఇలా ఉంటే కనుక fe of tని డైరెక్ట్గా మనం ఇక్కడ ప్లే చేసుకుంటే అంటే ఇంటిగ్రేషన్ అనేది టోటల్గా ఈ టర్మ్ అంతటికి అప్లై చేస్తే కనుక మనం ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయలేకపోతాం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్ టు మినిమైజింగ్ ద ఎర్రర్. ఓకే, ఈ fe of tకి హోల్ స్క్వేర్ చేస్తే దీని స్క్వేరింగ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ దేన్ని మనం స్క్వేర్ చేస్తున్నాం fe of tని స్క్వేర్ చేస్తే కనుక స్క్వేర్ చేసిన ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే దే హ్యావ్ టు గెటింగ్ ఏ మినిమైజ్డ్ ఎర్రర్. an error-free output is available in a given following condition. So the corrected equation by taking the square of an error function, square of an error function. So error function ki square apply chesnam. Same remaining equation of the same. So 1 over t2 minus t1 integral t1 to t2 fe of t minus c12 into f2 whole square. సో స్క్వేరింగ్ చేసాం. దేనికి స్క్వేరింగ్ చేసాం? యాక్చువల్ ఫంక్షన్, యాక్చువల్ ఎర్రర్ ఫంక్షన్ మనకి ఏదైతే ఉందో దాన్ని స్క్వేరింగ్ చేసాం. సో ఇప్పుడు మనకి ఇది fe of t minus c12 into f2 హోల్ స్క్వేర్ అంటే ఇది ఏంటిది ఎలా ఉంది మనకి? ఇది fe of tని a అనుకుంటున్నాను, c12 into f2ని b అనుకుంటున్నాను. అంటే ఏమైనట్టు ఇప్పుడు ఇది మనకి a minus b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. క్లియర్? a minus b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. a minus b హోల్ స్క్వేర్ ఫామ్లా ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ప్లస్ 2ab అంతే కదా, రైట్? సో a మైనస్ b హోల్ స్క్వేర్కి ఫార్ములాను మనం ఇక్కడ ఎక్స్పాండ్ చేసినప్పుడు మనకు వచ్చే రిమైనింగ్ అవుట్పుట్ ఇక్కడ ఎప్సిలాన్ అనే వాల్యూ ఒకటి ఉంది మనకి. ఎప్సిలాన్ అనేది ఏంటి ఇక్కడ? దీని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇది ఎర్రర్కి రిప్రజెంటేషన్. ఎప్సిలాన్ అనేది ఎర్రర్కి రిప్రజెంటేషన్. సో దీన్ని మనం ఏమంటాం అంటే మీన్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ ది ఎర్రర్ సిగ్నల్ అంటాం. మీన్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ ది ఎర్రర్ సిగ్నల్. సో మీన్ అంటే సో దే హ్యావ్ టు ఐడెంటిఫైయింగ్ ద ఎర్రర్ బిట్వీన్ the two signals, that is f1 of t and f2 of t. So that is nothing but a mean square value of error signal which is represented as an epsilon. So the value of c12 which minimize the error, you need to calculate d epsilon by d c12 is equals to 0. So ఇది 0 అయి ఉండాలి మనకి. d epsilon by derivative of మీన్ స్క్వేర్ ఎర్రర్ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే కనుక ఏది మనకు 0 అవ్వాలి? c12 వాల్యూ 0 అవ్వాలి. సో d epsilon by d c12 is equals to 0. వెక్టార్స్లో మనం దేన్ని 0 చేసుకున్నాం? వెక్టార్స్లో c12 వాల్యూని 0 చేసుకున్నాం. c12 వాల్యూని 0 చేసుకుంటే అక్కడ ఏమొచ్చింది మనకు ఫార్ములా? వెక్టార్స్లో c12 is equals to v1 dot v2 by v2 అదే కదా వెక్టార్స్లో మనకు వచ్చిన అవుట్పుట్ వాల్యూ. సిగ్నల్కి వచ్చేసరికి ఇక్కడ c12 వాల్యూ, ఇక్కడ కూడా c12 వాల్యూ ఉంటుంది. దిస్ ఇస్ ద స్కేలార్ పార్ట్ ఆఫ్ ది టూ frequencies or two signals in between, they have to appearing this one. Okay na? So in this case ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? డెరివేటివ్ చేస్తున్నాం. సో d by dc12 into 1 over t2 minus t1 integral t1 to t2 f1 of t minus c12 into f2 of t whole square into dt that equals to 0. ఇక్కడ ఎప్సిలాన్ వాల్యూ చూసుకోండి. ఎప్సిలాన్ వాల్యూ, దిస్ ఈస్ ద ఎప్సిలాన్ వాల్యూ అంటే మీన్ స్క్వేర్ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం రాసిన ఎక్స్ప్రెషన్ మనకి. ఓకేనా? ఈ ఎప్సిలాన్ వాల్యూ ఇక్కడ రిప్రజెంట్ చేశాడు కంప్లీట్గా. డి ఎప్సిలాన్ బై dc12 ఈక్వల్స్ టు 0 అంటే డి ఎప్సిలాన్ అంటే ఎప్సిలాన్ వాల్యూ ఇదంతా కదా. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. రూల్ నెంబర్ 59. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? 59. సో క్లియర్? ఓకే. సో ఇక్కడ ఎప్సిలాన్ వాల్యూ అనేది మనం ఇక్కడ క్లియర్గా రిటర్న్ చేసినప్పుడు ఈ fe of t హోల్ స్క్వేర్, fe of t అనేది మనకు తెలియాలి ఫస్ట్. fe of t మైనస్ c12 ఇంటూ f2 హోల్ స్క్వేర్. సో ఈ ఎంటైర్ ఈక్వేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. దాన్ని దేనికి ఈక్వేట్ చేయాలి? 0కి ఈక్వేట్ చేసుకున్నాం.
ఎందుకు 0 ఈక్వేట్ చేసుకున్నాం అంటే ఎర్రర్ మనం మినిమైజ్ చేయాలనుకున్నప్పుడు కండిషన్ మనకి ఇది d ఎప్సిలాన్ బై dc12 ఈక్వల్స్ టు 0. ఓకే, ఇక్కడ ఎప్సిలాన్ వాల్యూ మనకి ఇది కాబట్టి దాని టోటల్గా మనం రిప్రజెంట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. సో దెన్ 1/t2 - t1 ఇంటిగ్రల్ t1 టు t2 డెరివేటివ్ ఆఫ్ పార్ట్ని లోపల తీసారండి. d బై dc12 ఇంటూ f1 స్క్వేర్ ఆఫ్ t. ఇక్కడ చూడండి మా స్క్వేరింగ్ చేసాం కదా, a - b హోల్ స్క్వేర్ ఫార్ములా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేయండి. f1 స్క్వేర్ ఆఫ్ t మైనస్ d బై dc12 ఇంటూ మల్టిప్లికేషన్ దీంతో డైరెక్ట్గా చేసాడు, డైరెక్ట్ స్టెప్ ఇది, అందువల్ల మీకు అర్థం కాలే. ఇక్కడ డెరివేటివ్ పార్ట్ ఉంది, రెండవది ఇక్కడ స్క్వేరింగ్ పార్ట్ ఉంది, రెండింటిని కలిపి ఒకటే ఈక్వేషన్ కింద రాసాం. d బై dc12 ఇంటూ f1 స్క్వేర్ ఆఫ్ t d బై dc12 ఇంటూ f1 ఆఫ్ t c12 into f2 of t. This is the 2ab function plus this one. So this is the substitution of the equation. Okay, ఈ ఈక్వేషన్ ఉంది కదా, d epsilon by dc12 is equals to 0. Epsilon value అంటే ఇదే కదా, this is the entire value of epsilon. Okay, so d by dc12 into 1 by t2 minus t1 into integral t1 to t2 f1 of t minus f1 of t. ఇక్కడ fe of t అని ఉంది, fe of t ఎందుకు వస్తుంది, ఇది f1 of t అమ్మ. సో దెర్ ఈస్ ఎ మిస్టేక్ ఇన్ దిస్ ఈక్వేషన్. ఓకే, ప్రీవియస్గా చూడండి, ఇక్కడ ప్రీవియస్గా ఇక్కడ fe of t చూడండి, ఎర్రర్ ఫంక్షన్ మనం అప్డేట్ చేయాలనుకుంటే మనకి ఈక్వేషన్ ఏంటి, f1 of t minus c12 into f2 of t. సో ఇక్కడ మనకి ఇది మిస్టేక్ పడింది, దిస్ ఈజ్ నాట్ fe, దిస్ ఈజ్ f1. ఓకే, ఆల్రెడీ fe of tకి సంబంధించిన ఈక్వేషన్ ఇది ఒకటి రాసినప్పుడు ఏమవుతుంది, f1 of t minus c12 into f2. ఓకేనా, సో ఇక్కడ కరెక్ట్గా రాసేది మళ్ళీ, రైట్, f1 of t minus c12 into f2 of t whole square into dt that equals to 0. రైట్, ఆఫ్టర్ దట్ మల్టిప్లికేషన్, డెరివేటివ్ దీంతో మల్టిప్లై చేయండి ఫస్ట్. రైట్, 1/t2 minus t1 ఇంటిగ్రల్ t1 to t2 అంటే ఈ పార్ట్ని బయటకు తీసుకొచ్చాం. d బై dc12 ఇంటూ f1 స్క్వేర్ ఆఫ్ t అంటే ఈ టర్ము మైనస్ d బై dc12 ఇంటూ 2 f1 ఆఫ్ t, దిస్ వన్ c12 ఇంటూ f2 ఆఫ్ t. ఓకే, రైట్, ది 2ab ఫంక్షన్ ప్లస్ d బై dc12 ఇంటూ సెకండ్ పార్ట్ f2 square of t into c square 12 into dt that equals to 0. Understood all of you? a minus b whole square ఫార్ములాని ఎక్స్పాండ్ చేసాం ఇక్కడ, అంతే, కొత్తగా ఏమీ లేదు. హలో 59, ఓకేనా, a minus b whole square ఫార్ములా మనకి ఏదైతే ఉందో దాని రూపంలో ఇది మార్చాం, అంతే, రైట్. ఓకే, now derivative of the terms which do not have c12 term are 0. So derivative terms మనకి దీంట్లో ఇందులో మనకి అవసరం లేదు కాబట్టి మనకి ఇందులో మెయిన్గా కావాల్సింది ఏంటి, c12 టర్మ్ని మెయిన్గా మనం 0 చేసుకోవాలి. ఓకే, సో ఇంటిగ్రల్ t1 to t2 ఈ t1 to t2 ఎందుకు చెప్పుకుంటున్నాం మనం, 2 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి మనకి ఇక్కడ, ఒకటి f1 of t, రెండోది f2 of t మైనస్ 2 f1 of t ఇంటూ f2 of t ఇంటూ dt. ఓకేనా, సో 2 ఫ్రీక్వెన్సీస్తో మనకి 2ab ఫంక్షన్ అనేది ఇక్కడ ఎపియర్ అవుతుంది కాబట్టి, ప్లస్ 2c12 ఇంటూ ఇంటిగ్రల్ t1 to t2 f2 స్క్వేర్ ఆఫ్ t ఇంటూ dt దట్ ఈక్వల్స్ టు 0. అంటే పై ఈక్వేషన్ మనం డెడ్యూస్ చేసినప్పుడు దాని యొక్క రిప్రజెంటేషన్ మనకి ఇలా ఉంది. సో మెయిన్గా మనకు కావాల్సిన టర్మ్ ఏంటి, ఇప్పుడు c12 వాల్యూ కావాలి. c12 వాల్యూ మనకు దేని మధ్యలో ఎపియర్ అవుతుంది, ఇన్ బిట్వీన్ f1 of t అండ్ f2 of t. సో ఇక్కడ మనకు 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఒకటి ఇంటిగ్రల్ t1 to t2 f1 of t ఇంటూ f2 of t ఇంటూ dt. ఈ -2 + 2 ఏమవుతుంది, -2 + 2 రెండు క్యాన్సిల్ అవుతున్నాయి.
cancel to each other. Remaining మిగిలిన పారామీటర్స్ ఏంటి మనకి ఇక్కడ? ఇంటిగ్రల్ t1 to t2 f1 of t into f2 of t dt by integral t1 to t2 f2 square of t into dt. Okay, this is the numerator value. This is the numerator value. This is the denominator value. So the component is 0. Then two signals are said to be orthogonal. Two signals are said to be orthogonal. ఎప్పుడు జీరో అవ్వాలి మనకి? ఇది C12 వాల్యూ కనుక జీరో అయితే డెఫినెట్గా మనకి ఈ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉన్నాయో f1 of t అండ్ f2 of tలు మనకి సేమ్ ఫ్రీక్వెన్సీస్ని ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, సో సేమ్ ఫ్రీక్వెన్సీస్ మనకి ఎప్పుడైతే వచ్చినాయో దోస్ టూ సిగ్నల్స్ ఆర్ ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్. ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్. అదర్వైజ్ there is an error. Otherwise there is an error in between f1 of t and f2 of t. So our error అనేది మనకి ఎప్పుడు appear అవుతుందంటే if c12 value is getting some they have to providing some value. So c1 is equals to 1 or c1 is equals to 2 like that. ఓకేనా? సో c12 వాల్యూ మనకు 0 అయ్యిందంటే కనుక డెఫినెట్లీ there is no error in between these two frequencies. ఓకే, సో ఆర్థోగోనాలిటీ కండిషన్ అనేది మనకి ఎప్పుడు సేమ్ వస్తుందంటే c12 వాల్యూ మనకు 0 అని మనం అజ్యూమ్ చేసుకుంటే కనుక డెఫినెట్గా మనకి ఈ ఆర్థోగోనల్ ఫంక్షన్ అనేవి రెండు సిగ్నల్స్ మధ్యలో సేమ్ రావడం జరుగుతుంది. సో ఫైనల్లీ c12 is equals to 0. Then we have to return this equations are like this. సో ఇలాగైనా రాసుకోవచ్చు, లేదంటే సింపుల్గా ఇదే ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రల్ t1 to t2 f1 of t into f2 of t into dt that equals to 0. ఇక్కడ 0 అనేది ఏంటి? C12 value. 0 is the C12 value. So in this case, the two fundamental frequency components can provide same frequency. So nothing but an orthogonal function. An orthogonal condition is satisfied by considering without an error signal. Okay. Am all of you able to understand? Row number 59. ఓకే, సింపుల్ కాన్సెప్ట్ ఇది. వెక్టార్స్లో మీరు ఆల్రెడీ చూసారు ఫిజిక్స్లో. ఓకేనా? సో సింపుల్ ఫార్ములాస్ అంటే a minus b హోల్ స్క్వేర్ ఫామ్లో మనం ఈక్వేషన్ని ఎక్స్పాండ్ చేసుకున్నప్పుడు దాన్ని డెడ్యూస్ చేసుకుని నెక్స్ట్ c12 వాల్యూ మనం 0 పెట్టుకున్న తర్వాత రిమైనింగ్గా ఫైనల్గా వచ్చే అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఇది. ఓకేనా? సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్, రైట్? ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్? Okay, now coming to orthogonal signal space. So morning they have to explain about orthogonal vector space and orthogonal signal space. సో ఆర్థోగోనల్ సిగ్నల్ స్పేస్ కొంతవరకు అయింది, ఇంతవరకు అయింది మనకి. ఆర్థోగోనల్ సిగ్నల్ స్పేస్ అనేది మనకి ఇంతవరకు అయింది. సిగ్నల్ ప్రాబ్లమ్ yesterday some signal problems are, that's why I have asked to explain. Okay, no problem. So some technical problems అనేవి ఉన్నాయి, డోంట్ వరీ అబౌట్ దట్. మీరు ఇంటర్నెట్ సిగ్నల్ ఉన్న ఏరియాలో మీరు ప్రాపర్గా ఉండండి. సో సిగ్నల్ ప్రాబ్లం లేకపోతే డెఫినెట్గా నేను చెప్పింది మీకు రీచ్ అవుతుంది. ఓకే, దానివల్ల ఇబ్బంది నేను మళ్ళీ మీకు చెప్తాను, నో ప్రాబ్లం. కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాన్సెప్ట్ అర్థం అయితే కనుక రిమైనింగ్ టాపిక్స్ మీకు ఈజీగా అర్థం అవుతాయి. ఓకే, కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్న ఏరియాలో ఉన్న వాళ్ళు కొంచెం చూసుకోండి జాగ్రత్తగా, మీరు ఇంటర్నెట్ స్పీడ్ అది కూడా తగ్గకుండా చూసుకోండి. ఓకేనా? ఓకే, సో ఇంతవరకు చెప్పిందంత అర్థమైందిగా అందరికీ? సో దే హ్యావ్ టు ప్రొవైడింగ్ మెటీరియల్ ఆల్సో. సాఫ్ట్ కాపీ ఏమైనా వచ్చిందమ్మా మీకు? మెటీరియల్ సాఫ్ట్ కాపీ మీ క్లాస్ టీచర్కి సాఫ్ట్ కాపీ సబ్మిట్ చేసాం. సో కెన్ యూ ఆస్క్ మెటీరియల్ టు యువర్ క్లాస్ టీచర్? మెటీరియల్ కూడా చూసుకోండి. ఓకే, మెటీరియల్ వచ్చింది కదా, సో మెటీరియల్ కూడా చూసుకోండి.
మెటీరియల్ చూసుకున్నప్పుడు మీకు అందులో థియరీ కూడా ఉంటుంది, రిలేటెడ్ ఈక్వేషన్స్ థియరీ కూడా ఉంటుంది. అది చదువుకుంటే మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది ఎక్స్ప్రెషన్స్ ఎలా వస్తున్నాయి ఏంటి. ఓకే రైట్. సో మీకు అందులో టాపిక్ వైజ్ మీరు చూసుకుంటూ ఉండండి, నేను చెప్పింది మీరు అక్కడ చూసుకుంటూ ఉండండి. ఒకసారి మీరు నేను చెప్పిన తర్వాత వన్స్ మీరు వెరిఫై చేసుకుంటే కనుక డెఫినెట్లీ వీ హ్యావ్ టు గాట్ ద యాక్చువల్ ఇన్ఫర్మేషన్, దానికి సింక్రనైజేషన్ అనేది జరుగుతుంది. రైట్. సో రేపు చెప్తాను ఇంకా రిమైనింగ్ క్లాసు. ఇంతవరకు చెప్పింది అందరికీ అర్థమైందమ్మా? ఈ రోజు వరకు చెప్పిన క్లాస్ వరకు అందరికీ అర్థమైందా? సో యువర్ ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను, బట్ సిగ్నల్ ప్రాబ్లం లేకుండా మాత్రం చూసుకోండి. మీరు స్లైడ్ అందరికీ షేర్ అవుతుందో లేదో చూసుకోండి. స్లైడ్ షేర్ అవ్వట్లేదంటే కనుక దెర్ ఈజ్ ఏ ప్రాబ్లం విత్ యువర్ సైడ్. ఓకేనా? మీ సైడే ప్రాబ్లం ఉందని అర్థం. సో కాలేజీలో ఆల్రెడీ మాకు ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, మొబైల్ నెట్ కాబట్టి మీకు ప్రాబ్లం ఉంటుంది కొంచెం. సో అది మీరు రెక్టిఫై చేసుకోవాలి. అన్ని క్లాసులకు అటెండ్ అవ్వాలి కాబట్టి మీరు నెట్ స్పీడ్ కూడా చూసుకోండి, నెట్ ప్యాకేజ్ అది ఎంచుకోండి. ఓకే. ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్స్ అవర్ సైడ్, ఎక్స్ప్లెనేషన్ అది అర్థమవుతుంది? వాయిస్ అది క్లియర్గా ఉందా? ఆల్ ఆఫ్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లాస్లోకి ఎంటర్ అవ్వగానే మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి స్క్రీన్ షేరింగ్, నేను ఇక్కడ షేర్ చేసే స్క్రీన్ ఏదైతే ఉందో అది మీకు వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. రెండవది నా వాయిస్. ఓకేనా? వాయిస్ అనేది ప్రాపర్గా ఉండాలి. వాయిస్ ప్రాపర్గా లేకపోతే నేను ఏం చెప్పినా మీకు అర్థం కాదు. ఓకే. సిగ్నల్ ప్రాబ్లం లేకుండా చూసుకోండి అందరూ కూడా. ఎనీబడి ఎల్స్? ఆల్ ఆఫ్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎస్ఎస్ సబ్జెక్ట్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్ సబ్జెక్ట్ అర్థమవుతుందా అందరికీ? సో మీకు ఎదరికెళ్ళే కొద్దీ మీరు ఫస్ట్ ఇయర్లో చదువుకున్న టాపిక్స్ వస్తాయమ్మా. 4-year సిరీస్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్, ఓకే, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్, జెట్ ట్రాన్స్ఫార్మ్స్, ఓకే, ఎల్టీఐ సిస్టమ్స్. సో విచ్ ఆర్ రిలేటెడ్ టు సిగ్నల్స్. మీరు అక్కడ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ని చేస్తారు, ఇక్కడ ఏంటంటే మనం సిగ్నల్స్ ఓరియంటేషన్లో ఇవన్నీ మనకి ఎలా అప్లికేబుల్ అవుతున్నాయి అనేది మనం ఇక్కడ చూస్తాం. కంప్లీట్ డెప్త్ ఇక్కడ చూస్తాం. అవి మీరు ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నవన్నీ కూడా బేసిక్స్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకి కోర్ సైడ్కి వచ్చేసరికి సిగ్నల్స్లో మనకి ఇది ఎలా అప్లికేబుల్ అవుతుంది, సో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ రియల్ టైంలో మనకి ఈ సిగ్నల్స్ అనేవి ఎలా యూజ్ అవుతున్నాయి. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఈసీ డిపార్ట్మెంట్లో నెంబర్ 1 సబ్జెక్ట్ మనకి ఇది, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. ఓకే. సో చాలా నీట్గా నేర్చుకోవాలి సబ్జెక్ట్. రైట్. సో టుమారో ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ మై ఆర్థోగనల్ సిగ్నల్ స్పేస్. రిమైనింగ్ ఒక సింగిల్ స్లైడ్ టాపిక్ ఉంది, అది మీకు చెప్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రైట్. 50 members.